హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంజీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం స్పీక్ విత్ శేఖర్ అనే ప్రోగ్రాంలో ఉన్నాం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆగిరిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు మనతో ఉన్నారు. లక్ష్మి గారితో ఈ ఆగిరిపల్లి పంచాయతీ యొక్క సమస్యలు కానీ ఆగిరిపల్లి ప్రజల యొక్క అభివృద్ధి కానీ ఏ విధంగా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు. మేడం చెప్పండి, మీరు ఆగిరిపల్లి అనేది ప్రధానంగా పెద్ద పంచాయతీ. ఈ పంచాయతీలో మీరు మేజర్గా అంతకుముందు వైసీపీ పార్టీ నుంచి అంటే ఎవరైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాపప్పారావు గారు ఉన్నారో ఆయనతో మీరు నడిచారు, అవునా? ఆయనతో మీరు నడిచి సడన్ గా టీడీపీకి వచ్చారు. మీరు టీడీపీకి వచ్చిన వెంటనే సర్పంచ్ గా గెలవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మీరు టీడీపీకి వచ్చి సక్సెస్ అయినట్టయినా ఫెయిల్ అయినట్ట? మీరు ఇది ఏమైనా కోల్పోయారా దాని నుంచి ఇటు వచ్చి? లేదు సార్, సక్సెస్ అయ్యాం. అంటే ఏ విధంగా సక్సెస్ అయ్యారు? అంటే మాకు గ్రామంలో అందరూ సహకరించారు, అన్ని కులాల పెద్దలందరూ సహకరించారు. మాకు సక్సెస్ బాగా వచ్చింది. అన్ని 14 వార్డుల్లో 13 వార్డులు మాయే వచ్చినాయి అనమాట. బాగా చేశారనమాట. గ్రామం అంతా కలిసి సపోర్ట్ చేసి బాగా చేశారు. ఓకే మేడం, చెప్పండి, మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేసినటువంటి ఈ ఆగిరిపల్లి ప్రజలకి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో, అంటే దాదాపు ఇంకా 5 నెలలు 6 నెలలు ఉంది, ఇన్ని సంవత్సరాల్లో మీరు పంచాయతీ సర్పంచ్గా ఉండి ప్రధాన పౌరాలుగా ఉండి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మీరు ఏం న్యాయం చేశారు? అంటే ఇప్పటి వరకు మీరు గ్రామంలో చేసిన అభివృద్ధి ఏం చేశారనేది సార్ మాకు చెప్పగలరా? చెప్తానండి. చెప్పండి. డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇదిగా ఉంది. మేము వచ్చిన తర్వాత డ్రైన్లు తీయించడం ఎప్పటికప్పుడు, అలాగే మళ్ళీ వాటిలో కూడా లైట్ల ఈ స్తంభాలు వేయించడం జరిగింది. మన సారథి గారి ద్వారాగా లేదు, అది అసలు అక్కడ లైనే లేదు, అది వేయించడం జరిగింది. లైట్లు కొత్తగా లైట్లు కూడా వేసాము. అలాగే మరి ఫస్ట్ వార్డులో 4వ వార్డులో కూడా రోడ్లు అవి తోలించామన్నమాట. అక్కడ ఇంతవరకు అక్కడ ఏది అభివృద్ధి అనేది లేదన్నమాట. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రోడ్లు వేయించడం అది జరిగింది. అంటే మేడం, ఇప్పుడు నేనేమంటానంటే అంతకు ముందు సారథి గారు వచ్చి మొన్న కూటమి వచ్చింది, కూటమి ముందు మీరు సర్పంచ్ అయ్యారు. మరి అప్పుడు మీకు నిధులు సమకూరి అంతా బాగానే ఉందా? అంటే అప్పుడు మీరు వచ్చేసారా, లేదా అంతకు ముందు మీరు సర్పంచ్ గా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయలేదా ఈ డ్రైనేజ్ పనులు? చేయలేదంటే మేము వచ్చిన తర్వాత శానిటేషన్ విషయంలో కొన్ని తీసుకొచ్చాం అనమాట. ఏంటంటే నైట్ శానిటేషన్ చేయించాము. అది ఉదయానికల్లా పీస్ఫుల్ గా బాగుండేది అనమాట. ట్రాక్టర్ కి పాట పెట్టించేసి చెత్త బండి వస్తుంది అనేది ముందే మేము షాపులలో కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళకి చెప్పి ఇలా వస్తుంది, పలానా టైంలో వస్తుంది, ఆ టైం కల్లా మీరు షాపులు క్లోజ్ చేసుకునే ముందే వస్తుంది, అప్పుడు అందించేయండి బుట్టల్లో వేసుకుని అలా పెట్టేస్తే తెల్లారేసరికి అన్ని గలీజ్ గా ఉంటది కదా, రోడ్డు అంతా బాగోదని చెప్పేసి నైట్ శానిటేషన్ చేయించామన్నమాట. వాళ్ళు వచ్చి నైట్ తీసుకెళ్లేవాళ్ళు. అట్లా కొన్ని మేము చేసి మా గ్రామం మంచిగా ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలి మనం అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చాము. మేడం, ఇప్పుడు ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ డ్రైనేజీ వ్యవస్థ అనేది మీరు వచ్చినప్పుడే స్టార్ట్ చేశారా? అంతకుముందు ఏమన్నా సర్పంచులు అంతకుముందు ఏం పని చేయలేదా? ఇంకోటి ఏంటంటే ఈ ఆగిరిపల్లి మేజర్ పంచాయతీలో డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఎక్కువ ఉంది మేము ఉన్న దాన్ని బట్టి. దాని మీద మీరేమంటారు సార్? చెప్పండి. మీరు సపోర్టివ్ గా మేడం గారి హస్బెండ్ కాబట్టి మీరు ఎంతో కొంత వర్క్ చూసుంటారు కాబట్టి చెప్పండి సార్, మీ భాషలో చెప్పండి సార్. మామూలుగా ఏంటంటే అంతకుముందు శానిటేషన్ జరగలేదంటే జరిగింది, కానీ అంతకుముందు ఇంత పకడ్బందీగా జరిగిన వ్యవహారాలు ఎక్కడా కనిపించలేదు. గతంలో ఏంటంటే ఏదో చేశారు వెళ్ళారు అని ఒక మనిషిని అటాప్ చేసేసి వదిలేసేవాళ్ళు. అలా కాకుండా ఒక సర్పంచిగా మేమే వెనకాల తిరిగి దాని టెండర్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టి ఆ టెండర్ సిస్టమ్ కూడా మనం తీసుకుని మనమే దాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఈ డ్రైనేజ్ తీసావా అని ఒక ముందు
చూపులో ముందుకెళ్ళి ప్రతి డ్రైనేజీని మనం ఫాలో అప్పుడు నిధులు లేకపోయినా నిధులు లేవు మన వైసీపీ గవర్నమెంట్ లో నిధులు ఇవ్వట్లేదు, ఇవ్వకపోయినా ఉన్న నిధులతోనే మనం డ్రైనేజీ తీసి శానిటేషన్ తీసి మనం ముందుకెళ్తూ వాళ్ళు కోఆపరేట్ చేస్తూ, అంటే కొంతమంది ఎక్కువగా జనాన్ని పెట్టమన్నా పెట్టలేని స్థితిలో మనం లేనప్పుడు ఉన్న వాళ్ళతోనే కొంచెం ఎక్కువగా పని చేయించి ఆ డ్రైనేజీ చేయటం, తర్వాత చెత్తని శుభ్రం చేయటం, మనసు అది ప్రశాంతంగా ఉండేటట్టు సెంటర్ని పొద్దున్నే వేకుజామున లేకంగానే ఒక ఫ్లేవర్ వచ్చేలాగా వచ్చే రాగానే ఒక ఫ్లేవర్ వచ్చేలా పొద్దున్నే నైట్ చేసేసి చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత పగులు వార్డులు పంపించేవాడు. సార్ చిన్న విషయం మీరు చెప్తుంది నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు మనుషులు పెట్టలేకనే పరిస్థితి అంటున్నారు కదా, అంటే ఏంటి మీకు పంచాయతీకి రెవెన్యూ ఉండదు? పంచాయతీ రెవెన్యూ పరిస్థితి కదా, పంచాయతీ పరిస్థితి మేజర్ పంచాయతీ, కానీ దౌర్భాగ్యం ఏంటంటే దీనికి ఇళ్లలో పన్నులు తప్ప వేరే రెవెన్యూ లేదు. ఎందుకని సార్? అంటే మనకు రెవెన్యూ భూమే లేదండి. ఆగిరిపల్లికి రెవెన్యూ భూమే లేదు. గతంలో మల్లేశ్వరం అని మనకు ఉండేదండి. ఆ మల్లేశ్వరం గతంలో మా చిన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మన వారు మనకి ఆగిరిపల్లి పంచాయతీలో ఉండేది. అది ఈ మధ్య ఎలా అయిపోయిందో అది వెళ్ళిపోయి వడ్లమాన్లో కలిసిపోయింది. అదే కాకుండా మా పక్క ఊర్లో కలిసిపోయింది. అదే కాకుండా దేవుడి గట్టు ఆగిరిపల్లి, ఈ రోజు ఆగిరిపల్లి దేవుడి గట్టు అనుకోవడానికి కూడా దౌర్భాగ్య పరిస్థితి అయింది. ఎందుకంటే గట్టులో సగం వడ్డమానంట, ఒకటేమో ఆగిరిపల్లి అంట. ఎందుకు ఈ గుళ్ళు వరకు ఆగిరిపల్లి, గుళ్ళు కాడ నుంచి మొత్తం కూడా వడ్లమాన రెవెన్యూ. అసలు ఆగిరిపల్లికి రెవెన్యూ ఉండాలా వద్దా అనేది మరి అది సంబంధిత అధికారులు మరి భావించారో లేదో, మరి ఈ ఆగిరిపల్లిని అసలు ఒక ముందు పదంలో ఎలా ఇస్తారో లేదో తెలియదు, కానీ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. ఎందుకంటే కంపల్సరీ ఆగిరిపల్లిలో ప్రతి ఆఫీసులో ఫస్ట్ వచ్చేది మరి ఏలూరు జిల్లా అయిన కాడి నుంచి ఏలో ఆగిరిపల్లి క్యాపిటల్ ఏ ఆఫీసర్ వచ్చినా ఆగిరిపల్లి వస్తున్నాడు. ప్రతి ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి చేయవలసిన విధులు విధానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము బరాయిస్తున్నా కానీ మాకు ముందుకెళ్ళడానికి ఒక్క స్టెప్ కూడా మాకు అధికారులు రెవెన్యూ సహకరించట్లేదు. మీరు ఓన్లీ ఈ పంచాయతీ నిధులతోనే అన్ని చేసి అప్పులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతామన్న ఒక అభిప్రాయం కూడా మాకు వస్తుంది. ఎందుకంటే గతంలో 4-3 సంవత్సరాలు ఇంకా బిల్లులు రాని కూడా ఉన్నాయి. అంటే బిల్లు అంటే ఇప్పుడు బిల్లులు రావట్లేదు అంటున్నారు. అంటే ఈ బిల్లుల విషయంలో ఏమన్నా పార్టీలు మారినప్పుడు వివక్ష సంబంధించి ఆగటం గానీ అట్లా ఏమైనా ఉందండి? లేకపోతే ఏంటి బిల్లు లేదండి, నిధులు లేక ఓకే ఇవే వస్తున్నాయి. 15th వచ్చేవి కాదు, వచ్చేవి కాకుండా ఇవే చాలే కాదు, చాలక ఏదో అడ్జస్ట్మెంట్ లో కొంత ఎలక్ట్రికల్. ఎందుకంటే మన ఇది అమ్మోరుగూడెం తిప్ప ఉంది. అమ్మోరుగూడెం తిప్ప గాని తర్వాత సుందరయ్య నగర్ గాని అవి ఏం చేస్తున్నాయి అంటే హై టెన్షన్ వైర్లు దానిపైన వెళ్ళి ఆ తిన్నగా మనకి గతంలో 2-3 సార్లుగా ఆ హై టెన్షన్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ తగలటం, ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న ఆ ఏరియా మొత్తం లైట్లన్నీ కాలిపోవటం, 120-110 వోల్ట్లు లైట్లు ఒకేసారి కాలిపోవటం 2-3 సార్లు జరిగితే దానికే దగ్గర ఒక్కొక్క టైంకి 1,00,000 రూపాయలు దానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అధికారులకి ఎలక్ట్రికల్ అధికారులు చేస్తే చూద్దామంటే చేద్దామంటారు తప్ప దాని గురించి ఒక స్పందన అనేది రాలేదు. గతంలో ఇప్పుడున్న మినిస్టర్ గారు ఆయనకి తెలియజేయించి దాని ద్వారా ఏదన్నా సాల్వేషన్ జరుగుతుందని అది ప్రయత్నం చేస్తున్నాం దానిలో. ఎందుకంటే ఆ 4వ వార్డు చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉండేది. ఏంటి సార్ దానికి సార్ చెప్పండి, 4వ వార్డు ఏంటి సార్? 4వ వార్డు దౌర్భాగ్యం అంటున్నారు ఏంటి? 4వ వార్డు గతంలో 30 సంవత్సరాలుగా మన మాదల వెంకటేశ్వరరావు గారు ఆ ప్లాట్లని మామూలుగా లేఅవుట్ చేయకోకుండా మామూలుగా ఏ ప్లాట్లు ఆ ప్లాట్లు అమ్మేశారు. అమ్మేయటం వల్ల దాన్ని ఏంటంటే ఇప్పటి వరకు అవి పంచాయతీ రోడ్లో ఆన్లైన్ అవ్వలేదు. అవ్వకపోవటం వల్ల ఏమో తెలియదు, దాని గురించి పట్టించుకున్న వారు లేరు. అంటే మీరే పంచాయతీ కదా సార్, ఇంకెవరు పట్టించుకుంటారు? మీరే గతంలో పట్టించుకోలేదు. మేము వచ్చిన తర్వాత దాన్ని కొంచెం శానిటేషన్ అవి డెవలప్ చేసాము. డెవలప్ చేసినా కానీ అక్కడ లైట్లు లేవు, స్తంభాలు లేవు, పోల్స్ లేవు. పోల్స్ వేసి చేయాలంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి, దానికి ఒక లాంగ్ బడ్జెట్. మనకున్న బడ్జెట్ కి
అవి సరిపోదు అని చెప్పి కొంతవరకు నెట్టుకుంటూ వస్తూ ఈలోపు మన సారథి గారు మన క్యాంపెయిన్ లో తిరుగుతూ అక్కడికి వచ్చినప్పుడు సార్ ఇది పరిస్థితి, దీని పరిస్థితి ఇది అని అంటే ఇమీడియట్ గా ఆయన స్పందించి నేను స్తంభాలు, లైట్లు, పోల్స్ నేను వేపిస్తాను ఫ్రీగా, పంచాయతీ తరపున లైట్లే చాలు అన్నారు. అదే క్రమంలో ఆయన ఆ 4వ వార్డు మొత్తానికి స్తంభాలు తోలించి లైన్ వేయించి దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ అన్ని కూడా సమకూర్చారు. దానికి పంచాయతీ వాళ్ళు లైట్లు అవన్నీ అరేంజ్ చేయగటం వల్ల దానికి ఒక ఫ్లాట్ రూపురేఖలు వచ్చింది ఆ వార్డుకి. నెక్స్ట్ ఏంటంటే దానికి రోడ్లు ఏంటి పరిస్థితి అని అంటే ఇప్పుడుకిప్పుడు సిమెంట్ రోడ్లు పోయలేము కనుక ఇమీడియట్ గా గ్రావెల్ రోడ్లు పోటీ ఆ గ్రావెల్ రోడ్లు కూడా మొత్తానికి 4వ వార్డు, 2వ వార్డు, 1వ వార్డుకు కూడా మొత్తానికి గ్రావెల్ తోలించి ఆ రోడ్లని కొంచెం ఒక పరిస్థితిని తీసుకొచ్చాం. ఎందుకంటే మనకు వర్షం వస్తే అది మునిగిపోయి ఆ నీళ్లు చెరువులాగా తయారవుతుంటే మోటార్ పెట్టి కూడా బయటికి లాగించిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి నుంచి ఈవేళ కొంచెం సేఫ్, ఇంకా సిమెంట్ రోడ్లు వస్తే ఇంకా సేఫ్. మన మినిస్టర్ గారు 14 వార్డులకి 14 రోడ్లు అంటే 1,40,00,000 ఇస్తానని ఇక్కడ మన సచివాలయం ఓపెనింగ్ కి వచ్చారు, ప్రామిస్ చేశారు. అలా మొన్న వెళ్ళినప్పుడు ఇంకా 30 లక్షలు ఇస్తాను, తీసుకో 1,70,00,000 ఇస్తానన్నాడు. అలాగే మొత్తం రోడ్లన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి మినిస్టర్ గారికి పంపడం జరిగింది. అవి కనుక జరిగితే మొత్తం ఆగిరిపల్లిలో ఒక 70% రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. ఇది ఆకాంక్షిస్తున్నాం మేము మినిస్టర్ గారి నుంచి, అది ఆకాంక్షిస్తున్నాం. మినిస్టర్ గారు వచ్చినాక డెవలప్మెంట్ అనేది కనిపించింది. తర్వాత నిధులు కూడా ఈ నెలలో 2 నెలల్లో వస్తున్నారు. అవి కూడా వస్తే ఇంకా డెవలప్మెంట్ ఆగిరిపల్లి కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఉంటది. కాకపోతే ఆగిరిపల్లి రెవెన్యూ మాత్రం అంతా దేవస్థానం భూమి ఉంది, రెవెన్యూ లేదు. భవిష్యత్తులో మనం కోరుకునే పరిస్థితిని రెవెన్యూ లేకపోతే మనం ఏంటంటే ఎవరికన్నా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు అంటున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఇళ్ల స్థలాలు ఇచ్చే పక్క ఊర్లకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ పక్క ఊర్లు వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది. రేపు కూడా ఈ రెవెన్యూ అనేది లేకపోతే మళ్ళీ ఈ ఊరు నుంచి పక్కకు తరలించాల్సి వస్తుంది. ఇలా ఆగిరిపల్లి స్థితి రాను ఒక మరుగైపోతుంది తప్ప ఆగిరిపల్లి డెవలప్మెంట్ అనేది కనిపించదు. అధికారులు దీన్ని పట్టించుకుని ఏదన్నా మల్లేశ్వరాన్ని దీంట్లో కలపడం లేకుంటే రెవెన్యూ పెంచడం ఏదో ఒకటి చేస్తే అది మీ రెవెన్యూ మినిస్టర్ గారు చేయాలన్నారు. ఆ మినిస్టర్ గారిని కూడా తొందరలో కలుద్దాం అనుకుంటున్నాం. కలిసి మన అధికారులు సహకరిస్తే ఆగిరిపల్లి భవిష్యత్తు బాగుంటదని మేము ఆకాంక్షిస్తున్నామండి.